నమస్తే అందరికీ. ఈరోజు మనం మంచి మసాలా వాసనతో నోట్లో నీళ్లురించే ఎగ్ బుజ్జి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు కదా. వెల్లుల్లి మసాలా వాసనతో స్పెషల్గా తయారయ్యే ఈ ఎగ్ బుజ్జి అన్నంతో గానీ చపాతీతో గానీ అద్భుతంగా సెట్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయాల్సిన స్పీడ్ అండ్ ఫ్లేవర్ఫుల్ అనమాట. ఇంటిలో తక్కువ పదార్థాలతో నోట్లో నీళ్లు ఊరించే ఈ వెల్లుల్లి కారం స్పెషల్ టచ్తో ఈ బుజ్జి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక పక్కన పెట్టండి, ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోరనమాట. మరి ఇంత మంచి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఒక 1/2 వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి. 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇదే మన ఎగ్ కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 2 గుడ్లు వేస్తున్నాను నేను ఇక్కడ. ఒక గుడ్డుకి 2 వెల్లుల్లిపాయల లెక్కన వేస్తున్నాను. మరీ ఎక్కువ ఫ్లేవర్ ఉన్నా బాగోదు. వెల్లుల్లి ఫ్లేవర్ మనకి అలా స్పెషల్గా స్మెల్ వస్తేనే బాగుంటుంది. అందుకని ఒక ఎగ్కి 2 వెల్లుల్లి రెబ్బల లెక్క. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో స్లోగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనం బుజ్జి అయితే ఎలాగా ఉంటుందో చిన్న చిన్న పీసెస్ లాగా అలాగ అయ్యేలాగా స్లోగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా ఆ టైంలో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మస్ట్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కూరకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా వేసేసుకోవాలి. ఎలా అంటే ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాతనే ఉప్పు కారం అనేది వేసుకోవాలి, లేదంటే బాగా అడుగంటిపోయి మాడిపోయి ఛాన్స్ ఉంటుంది. సో టేస్ట్ కూడా అంత బాగోదు అనమాట పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే. ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా స్పెషల్ గరం మసాలా ఉంటే వేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి 5 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది మన ఇలా టేస్టీగా స్పైసీగా వెల్లుల్లితో మనం ఎగ్ బుజ్జి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ లాస్ట్లో చెప్తున్నాను అనుకోవద్దు.